మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది చెరువు. చూడండి వెనకాల ఆ చెరువు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికైతే వచ్చి నేను ఈరోజు వాకింగ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను వాకింగ్. అందువల్ల నేను ఇక్కడికి వచ్చి వాకింగ్ చేశాను అన్నమాట. వాకింగ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అలాగా వచ్చేసాను అన్నమాట. సాయంత్రం వాకింగ్ అయితే వచ్చేసాను. ఈరోజు ఫస్ట్ డే అంటే ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు 5 రౌండ్లు కొడతాను. 5 రౌండ్లు కొట్టిన తర్వాత చాలు, ఫస్ట్ డే కాబట్టి ఎక్కువసేపు కొట్టకూడదు కాబట్టి 5 రౌండ్లు అయితే కొడతాను. నెక్స్ట్ డే రేపు మళ్ళీ 10 రౌండ్లు. ఈరోజు సాయంత్రం కాబట్టి 5 రౌండ్లతో ఫస్ట్ ముగిస్తున్నాను అన్నమాట. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడికైతే నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి కెమెరాని మనమే హ్యాండిల్ చేసుకోవాలి. సో అందుకని ఆన్లైన్లో ఒక 200 పెట్టి సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను. అదైతే అక్కడ సెట్ చేసి వాకింగ్ అయితే మొదలు పెడదాం, ఓకేనా? ఇక్కడ నుంచి అయితే నేను సెల్ఫీ స్టిక్ అయితే ఇక్కడ నాటాను అన్నమాట. ఇక్కడ నాటి నేను ఇక్కడ నుంచి బయలుదేరాలి. నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఇక్కడంతా కొద్దిగా బురదగా ఉంది. నేను కొద్దిగా మెట్ట నేలకు పోయి నడవాలి, లేకపోతే ఖచ్చితంగా కింద పడిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి మనం కొద్దిగా మెట్ట మేసల కింద ఇప్పుడైతే బయలుదేరి ఒక 5 రౌండ్లు కొడతాను. ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. చాలా అలసటగా అయితే ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాకింగ్ చేస్తాను కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడికైతే చేరుకున్నాను నిదానంగా, అలాగా అక్కడైతే చేరుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అని చెప్తున్నాను కదా, ఇక్కడ ఫస్ట్ రౌండ్ స్టార్టింగ్ చేశాను. అక్కడ నుంచి ఫస్ట్ రౌండ్ స్టార్టింగ్ చేసి అలా ఒక 2 రౌండ్లు కొట్టేస్తాను. ఇక ఈ చెరువు విషయానికి వస్తే ఇక్కడ చెరువు చాలా బాగుంటుంది, చల్లని గాలి వస్తూ ఉంటుంది. ఈ పక్కనే ఈ చిన్న చిన్న పిట్టలు కొంగలు అయితే అరుస్తూ ఉంటాయి. మనకు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ చెరువులో. అందుకని ఒక్కనే ఇలా వచ్చేసాను అన్నమాట. ఇప్పుడు ఒక రెండో రౌండ్కి అయితే తిరుగుతున్నాను. కొద్దిగా లేటుగానే ఉంటుంది మనం తిరుగుడు, ఎందుకంటే మనం నడవలేం కాబట్టి కొద్దిగా లేటుగానే తిరగాలి. చూడండి, ఈ విధంగా చిన్నగా డాక్టర్ గారు ఈ విధంగా చిన్నగా నడవాలమ్మా అని చెప్పారు, అందుకని నడుస్తాను. మీకు కాకి అరుస్తున్నారు కదా, నేను ఒక్కడనే ఉంటే లేకే ఆ కాకులు ఏందబ్బా ఈ జీవి వింత జీవి అనుకొని కాకులు అవుతూ అరుస్తూ ఉన్నాయి అన్నమాట. నాకు కొంచెం భయం వేసింది, ఒక్కడనే ఉన్నాను కదా, ఏందబ్బాయి కాకులు అరుస్తున్నాయి అనుకున్నాను. తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి భయం ఏం లేదులే, పగలే కదా, రాత్రి ఏం కాదు కదా అనుకొని మళ్ళీ అయితే వాకింగ్ స్టార్ట్ చేశాను. అలా ఆలోచన ఉంది కొద్దిగా, కాకులు ఎందుకు అరిచాయబ్బా అని ఆలోచిస్తూ అలా ఒక రౌండ్ వేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే 3 రౌండ్లు వేసాను, ఇది 4వ రౌండ్ పోతాను. కొద్దిగా ఆయాసంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఇంకో రౌండ్ అటు పోయేసి ఇట్లా వచ్చేసి ఇప్పుడైతే నేను స్టాప్ చేద్దాం అనుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే నేను చెప్పాను కదా చెరువు గురించి. ఇక్కడ నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, కాకపోతే ఇప్పుడు వచ్చి ఏ కాడికి వీడియోలు తీయాలి అని చెప్పేసి ఇక్కడైతే వాకింగ్ చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ రేపు ఉదయాన్ని వచ్చి రేపు ఉదయాన్ని ఇంకా లొకేషన్ భలే ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు అంటే కిందకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనకు పెద్ద కనిపించలేదు చెరువు. రేపు మనకు ఇటు సైడ్ ఉదయిస్తాడు కాబట్టి మనకు చాలా అందంగా అయితే కనబడుతుంది, చాలా కూల్గా కూడా ఉంటుంది ఉదయాన్నే. కాబట్టి మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఇప్పుడు సాయంత్రం 5 రౌండ్లు నడిచాను కదా, ఉదయాన్నే వచ్చి 10 రౌండ్లు నడుస్తాను. చూశాను కదా, ఇప్పుడైతే నేను వచ్చేస్తున్నాను అన్నమాట. కాలు నొప్పి వచ్చేసింది ఆడకే 5 రౌండ్లకే. ఇప్పుడైతే వచ్చి కెమెరా ఆపేసి ఒక చెరువు కూడా చూపిస్తాను చూడండి. ఈ చెరువుని మీరు చూడండి ఒకసారి, బాగుంటుంది. మీ చెరువులు కూడా చెరువు అంటేనే బాగుంటుంది. చూడండి ఒకసారి, నా బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేశాను. చెరువు అయితే ఇదేనమాట. నీళ్ళు అయితే తగ్గున్నాయి, ఇప్పుడు చాలా ఎక్కువ ఉండాలి, మామూలుగా అయితే చాలా పైకి ఉండాలి. ఇక్కడ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎక్కడికైతే తగ్గాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్, బాయ్.